ఏంటో ఈ జీవితం కర్రెరక్కూడదు, పాము చావాలి అన్నట్లు ఉంటది. ప్రతి ఆడవారికి జాబ్ చేయాలంటే ఇష్టం. కానీ చదువైపోయాక జాబ్ చేద్దాము అంటే, మీ అమ్మాయి చదువైపోయింది కదా! మరి పెళ్లెప్పుడు అంటున్నారని పెళ్లి చేసేస్తారు. సరే పెళ్లి తర్వాత జాబ్ చేద్దాము అంటే, పెళ్లైన నెలకే ఏమైనా విశేషమా అని అందరూ అడుగుతున్నారా అని మనల్ని అరుస్తా ఉంటారు. సరే పిల్లోడో, పిల్లో పుట్టాక జాబ్ చేద్దామంటే, వాళ్ళకి స్నానాలు, ఫుడ్లు, గాడిద గుడ్లు మనమే పెట్టుకోవాలి. సారీ గాడిద గుడ్లు కాదు చికెన్ గుడ్లు. వాళ్ళు ఆడుకుంటే వాళ్ళతో మనం ఆడుకోవాలి. వాళ్ళు పడుకుంటే ఇంట్లో పనులు చేసుకోవాలి. పనికి పని మనిషి ఉన్నప్పటికీ వంట మనిషి మనమే కాబట్టి వాళ్ళు పడుకున్నప్పుడు వంట చేసుకోవాలి. కొంచెం పెద్ద పిల్లలైతే వాళ్ళు స్కూల్ నుండి రాగానే స్నానాలు చేయించి స్నాక్స్ చేసి పెట్టి కొద్దిసేపు చదివించాలి. అప్పటి రోజుల్లో అయితే అత్తమామలు కలిసే ఉండేవాళ్ళు కాబట్టి పిల్లల్ని పెంచడం అంత కష్టమేం ఉండేది కాదు. ఇప్పుడేమో మేము జాబ్‌కి వెళ్తామమ్మా మా ఇంట్లో ఉండి మా పిల్లల్ని చూసుకోండి అంటే మా బాధ్యతలు అయిపోయినాయి మీ బాధలు మీరు పడండి అంటున్నారు. ఈ రోజుల్లో మొగుడు పెళ్ళాం కష్టపడి జాబ్ చేస్తే కానీ పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వలేము. మరి వాళ్ళ స్కూల్ ఫీజులు లక్షల్లో ఉన్నప్పుడు మనం కూడా చెరొక లక్ష సంపాదించాలి కదా. ఇదంతా కాదులే అనేసి ఇంట్లో ఉండి ఏదైనా జాబ్ చేద్దామని పేపర్ చూసినా సెల్ చూసినా ఏ పని దొరకటం లేదు. కూడా మాకు నచ్చిన టైమింగ్స్ లో జాబ్ ఎవరిస్తారండి? పిల్లలతో పాటు వెళ్ళి మళ్ళీ పిల్లలు స్కూల్ నుండి తిరిగి వచ్చే టైంకి ఇంటికి వచ్చేసి ఉండాలి. అలాంటి జాబ్ ఏమైనా ఉందా అని మా వారిని అడిగితే ఈ సామెత చెప్పారు. కర్ర ఎరక్కూడదు పాము చావాలి అన్నట్లు ఉంది నీ పరిస్థితి అని. జాబ్ చేసే ఆడవాళ్ళందరూ ఈ బాధను తట్టుకునే జాబ్ చేస్తున్నారని అన్నారు.